హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ గారి అమ్మాయి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి బెంగళూరులోని కృష్ణాష్టమి వేడుకలు అనమాట. సో మేము బెంగళూరులో ఉన్న రాజాజీ నగర్లో ఉన్న మెయిన్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. కృష్ణాష్టమి రోజు వెళ్ళాము. సో మేమున్న లొకేషన్ నుంచి మెట్రో తీసుకొని అక్కడ దగ్గర ఉన్న మెట్రోలో దిగి వెళ్ళాను. అండ్ బెంగళూరులో ఇది నా సెకండ్ మెట్రో ఎక్స్పీరియన్స్. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, కానీ మేము ఎప్పుడైతే ఇస్కాన్ దగ్గరలో ఉన్న మెట్రో దిగామో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. జనాలు అయితే ఎంత మంది వచ్చారంటే అస్సలు ఖాళీ లేదండి. చాలా అంటే అసలు కిక్కిరిసిపోయారంటారు చూసారా జనాలు, అలా వచ్చారు. ఆబ్వియస్లీ పండగ కాబట్టి జనాలు అలానే ఉంటారు, కానీ అంటే ఇస్కాన్కి ఇంతమంది ఇలా వస్తారా అని నాకు అనిపించింది అనమాట. మాకు దర్శనం కూడా చాలా టైం పట్టింది. ఆ టెంపుల్ ఒకవేళ నార్మల్ డేస్లో వెళ్తే దర్శనం చాలా ఈజీగా వెళ్ళిపోతాం, మనకి పెద్దగా ఏమీ ప్రాబ్లం అనిపించింది, చాలా తొందరగా వెళ్ళిపోతాము. బట్ ఈసారి లైన్లో నుంచొని వెళ్ళడం నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను ఇంతకుముందు కూడా ఇస్కాన్ చాలాసార్లు వెళ్ళాను, అప్పుడు ఎప్పుడు నేను ఇంత జనాల్ని ఫీల్ అవ్వలేదు. బట్ ఈసారి ఏదో తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది, లైన్లో నుంచొని వెయిట్ చేసి వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసి అదంతా అలా చేసేసరికి. బట్ లాస్ట్కి దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ ఇది వచ్చేసి మేము మెట్రోలో వెళ్తుంటే ఎవరో వాళ్ళు కృష్ణుడిలో డెకరేట్ చేశారనమాట. నేను కూర్చున్నానని చెప్పి నా ఒళ్ళో పెట్టారు కృష్ణుడిని, కొంచెం మొయ్యండి అని. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అట్లా నేను కృష్ణుడిని తీసుకువెళ్ళడం అట్లా అనిపించింది. అండ్ పక్కనే చిన్నపాప కూర్చొని ఆ కృష్ణుడి బొమ్మతో నాతో ఆడుకుంటుంటే జస్ట్ వీడియో తీశాను. అండ్ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారు, ఇట్లా లైన్స్ అవి ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క గేట్ ఓపెన్ చేస్తే దాంట్లోంచి మనం వెళ్ళాలన్నమాట. అండ్ వెయిటింగ్ టైం కూడా చాలా టైం పట్టింది. అంటే ఎప్పుడు తొందరగా అయిపోయింది, సడన్గా ఇంత వెయిటింగ్ ఉంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది కదా. సో ఇది వచ్చేసి మొత్తం అంటే టు బీ ఫ్రాంక్ అక్కడ వీడియోస్ అవి ప్రోహిబిటెడ్ అని చాలాసార్లు మాకు చెప్పారు, లోపల తీయకూడదని. బయట మోస్ట్లీ వీడియో అంతా కూడా బయట టెంపుల్ బయటే ఉంటుంది, లోపలివి చాలా తక్కువ ఉంటాయి. అండ్ మాకు కూడా జనాల్లో తీసేంత టైం దొరకలేదు. చాలామంది వీడియోస్ తీస్తున్నారు, కానీ మాకు లైన్లో వెళ్ళాలన్న కంగారులో ఎక్కువ తీయలేదు, నాకు తోచినంత వరకు తీశాను. సో చూసారు కదా, అదే మెయిన్ టెంపుల్ అనమాట. మనకి కింద నుంచి పైదాకా వాళ్ళు లైన్స్ అవి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అక్కడ ప్రసాదం అది పంచిపెడుతున్నారు, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, భజనలు వేటికి అవి జరుగుతూనే ఉన్నాయి. జనాలు ఎలాంటి అలా వస్తున్నారు. సో చూసారా, అసలు నాకు తీయడానికి కూడా అసలు ఖాళీ లేదు. నాకు లోపల కూడా పెద్దగా తీసే ఛాన్స్ లేదు. ఇందాక చూసారు కదా 2 seconds బిట్ ఒకటే తీయగలిగాను. తర్వాత ఇది వచ్చేసి మన లోపలికి ఎంత లైన్ ఉందో బయటికి వెళ్ళడానికి కూడా అంతే లైన్ ఉందండి బాబు, అసలు ఖాళీయే లేదు. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ.